నమస్కారం. ఏఐ కాన్సెప్ట్స్ల మన ఈ జర్నీలో ఈరోజు మనం చాప్టర్ 10 ఏఐ ఇన్ విజన్ అంటే కంప్యూటర్ విజన్ బేసిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్లో 10.1 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ విజన్ తో మొదలుపెట్టి 10.2 మెషీన్స్ ఇమేజెస్ని ఎలా అర్థం చేసుకుంటాయి, 10.3 దాని అప్లికేషన్స్, ఇంకా 10.4 ఛాలెంజెస్ ఇలాంటివన్నీ వివరంగా చూద్దాం. అసలు కంప్యూటర్లు ఈ ప్రపంచాన్ని మనలా కాకుండా ఎలా చూస్తాయో తెలుసుకునే ఈ ఇంట్రెస్టింగ్ ప్రయాణానికి రెడీ అయిపోండి. సరే, ఒక సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. మనం సరదాగా వాడే స్నాప్చాట్ లేదా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ అవి మన తల మీద డాగ్ ఇయర్స్ని గాని కళ్లజోడిని గాని అంత పర్ఫెక్ట్గా ఎలా పెడతాయి? మనం తల అటు ఇటు తిప్పినా అవి కూడా మనతో పాటే ఎలా కదులుతాయి? రోజు మనం చూసే ఈ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు టెక్నాలజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవి. మన ఫోన్కి మనం ఎవరో ఎలా తెలుస్తుంది? ఒక మెషీన్కి చూడటం ఎలా నేర్పుతారు? రియల్ లైఫ్లో దీని అప్లికేషన్స్ ఏంటి? చూడటంలో ఉండే ఇబ్బందులేంటి? ఒక సింపుల్ ఫేస్ డిటెక్టర్ ఎలా పనిచేస్తుంది? ఇంకా భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది? ఓకే, మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. అదే సబ్ టాపిక్ 10.1 ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్ విజన్. మనమిందాక మాట్లాడుకున్న ఆ ఫిల్టర్స్ ప్రశ్నకు సమాధానం ఈ టాపిక్లోనే ఉంది. ఆ టెక్నాలజీ పేరే కంప్యూటర్ విజన్ లేదా షార్ట్గా సివి. అసలు ఈ కంప్యూటర్ విజన్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఏఐకి కళ్ళు లాంటిదన్నమాట. మన కళ్ళు ఎలాగైతే చూసి ఆ ఇన్ఫర్మేషన్ని మన బ్రెయిన్కి పంపిస్తాయో అలాగే కంప్యూటర్ విజన్ కూడా మెషీన్స్కి ఇమేజెస్ లేదా వీడియోల నుంచి ఇన్ఫర్మేషను గ్రహించి దాన్ని అర్థం చేసుకునే శక్తినిస్తుంది. సరే, బావుంది. కానీ ఈ కంప్యూటర్ విజన్ అంత ముఖ్యమా? ఎస్, ఎందుకంటే ఇది చాలా రంగాలను మార్చేస్తోంది. ఫ్యాక్టరీలలో ప్రోడక్ట్ క్వాలిటీని చెక్ చేసే ఆటోమేషన్ దగ్గర్నుంచి మన ఫోన్ లాక్ తీసే ఫేషియల్ రికగ్నిషన్ సెక్యూరిటీ వరకు. అంతేకాదు, కంటిచూపు సరిగ్గా లేని వారికి ఫోటోలలో ఏముందో వివరించే యాక్సెసిబిలిటీ ఫీచర్స్లో కూడా కంప్యూటర్ విజన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, ఎంత పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నాం కదా, మరి అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మనం సబ్ టాపిక్ 10.2 మెషీన్స్ ఇమేజెస్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాయో చూద్దాం. ఇది అర్థం కావాలంటే ఫస్ట్ ఒక డిజిటల్ ఇమేజ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మనం ఒక అందమైన ఫోటోను చూసినప్పుడు అందులో రంగులు, ఎమోషన్సు, మనుషుల్ని చూస్తాం కదా. కాని ఒక కంప్యూటర్కి అవేమీ కనపడవు. దానికి ఆ ఫోటో కేవలం లక్షల కొద్ది నంబర్లతో నిండిన ఒక గ్రిడ్లాగా, ఒక టేబుల్లాగా మాత్రమే కనిపిస్తుంది. మన చూపుకి మెషిన్ చూపుకి మధ్య ఉన్న ఈ తేడానే కంప్యూటర్ విజన్కు ఆధారం. ఆ నెంబర్ల గ్రిడ్లో ఉండే ప్రతి చిన్న యూనిట్నే, ప్రతి చిన్న చుక్కనే పిక్సెల్ అంటాం. ప్రతి పిక్సెల్కి ఒక నెంబరుంటుంది. ఆ నెంబర్ ఆ పిక్సెల్ యొక్క కలర్ని, బ్రైట్నెస్ని సూచిస్తుంది. సో ఇప్పుడు ఏఐ చెయ్యాల్సిన పనల్లా ఒకటే, ఈ లక్షలాది పిక్సెల్స్లో దాగి ఉన్న అర్థవంతమైన ప్యాటర్న్లను కనుక్కోవడం. ఇది ఎలాగో అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న పిల్లాడికి పిల్లిని ఎలా పరిచయం చేస్తాం? వందల కొద్ది పిల్లి ఫోటోలు చూపించి ఇది పిల్లి అని పదే పదే చెప్తాం. అలా చూస్తూ ఉంటే ఆ పిల్లాడి బ్రెయిన్ పిల్లికి ఉండే షార్ప్ ఇయర్స్, మీసాలు, కళ్ల షేప్ లాంటి ప్యాటర్న్లను గుర్తించడం మొదలుపెడుతుంది. ఫైనల్గా తను ఎప్పుడూ చూడని కొత్త ఫోటోలో కూడా పిల్లిని ఈజీగా గుర్తుపడుతుంది. ఏఐ మోడల్స్ కూడా ఎగ్జాక్ట్గా ఇలాగే పనిచేస్తాయి. సరే, ఈ థియరీ అంతా బావుంది, కానీ నిజ జీవితంలో మన డైలీ లైఫ్లో దీన్ని ఎక్కడ వాడుతున్నారు? అదే మన నెక్స్ట్ టాపిక్, సబ్ టాపిక్ 10.3 అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ విజన్. ఇక్కడ రెండు ముఖ్యమైన టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్ రికగ్నిషన్, రెండోది ఆబ్జెక్ట్ డిటెక్షన్. ఆబ్జెక్ట్ రికగ్నిషన్ అంటే ఇమేజ్లో ఏముంది అని చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోటోలో ఒక కారుంది అని చెప్తుంది. ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆ వస్తువు ఎక్కడ ఉంది అని కూడా చెప్తుంది. అంటే ఆ కారు ఇమేజ్లో ఎడమవైపు ఉంది అని ఖచ్చితంగా లొకేట్ చేస్తుంది. నిజానికి కంప్యూటర్ విజన్ మన చుట్టూనే ఉంది. మనం రోజూ వాడే ఫోన్ ఫేస్ అన్లాక్ అది కంప్యూటర్ విజనే. రోడ్ల మీద వెళ్లే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అవి కూడా సివి వల్లే నడుస్తాయి. సూపర్ మార్కెట్లలో షెల్ఫ్లు ఖాళీ అయితే కనిపెట్టడానికి, ఫ్యాక్టరీలలో రోబోట్స్ కరెక్ట్ పార్ట్ను పట్టుకోవడానికి, ఇలా ప్రతి చోట ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఇంత పవర్ఫుల్ టెక్నాలజీ అని చెప్పుకుంటున్నాం గాని దీనిక్కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి.
మనుషులుగా మనం చాలా తేలికగా చేసే కొన్ని పనుల్ని ఏఐ చేయలేదు. అవేంటో మన సబ్టాపిక్ 10.4 ఛాలెంజెస్ ఇన్ విజన్లో చూద్దాం. మొదటి ఛాలెంజ్ లైటింగ్ కండీషన్స్. ఒక్కసారి ఆలోచించండి, ఒక వస్తువు మంచి వెలుతురులో ఒకలా, అదే వస్తువు నీడలో ఇంకోలా కనపడుతుంది కదా. మన బ్రెయిన్కి అది ఒకటే వస్తువు అని తెలుసు, కాని ఏఐకి దానికి కనిపించేవి నంబర్లు కదా. లైటింగ్ మారితే ఆ నంబర్సన్నీ మారిపోతాయి. అంతే, ఏఐ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక రెండోది యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏఐకి కార్ అంటే ఎలా ఉంటుందో నేర్పించడానికి మనం సైడ్ నుంచి తీసిన ఫోటోలు మాత్రమే ఇచ్చామనుకోండి, ఇప్పుడు అదే కారును మనం పైనుంచి చూపిస్తే దానికది కారు అని అర్థం కాదు. ఎందుకంటే యాంగిల్ మారకానే పిక్సెల్ ప్యాటర్న్ మొత్తం మారిపోయింది. మూడవది ఇమేజ్ క్వాలిటీ. కొన్నిసార్లు ఫోటోలు బ్లర్గా వస్తాయి కదా, కెమెరా కదిలినప్పుడు గాని లేదా పొగమంచులో తీసినప్పుడు గాని మనకు బ్లర్గా ఉన్నా అందులో ఏముందో కొంచెం అర్థమవుతుంది. కానీ ఏఐకి పిక్సెల్స్ క్లియర్గా లేకపోతే ఆ ప్యాటర్న్లను అర్థం చేసుకోవడం చాలా కష్టమైన పని. సరే, మనం ఇప్పటిదాకా ప్యాటర్న్స్, పిక్సెల్స్, ఛాలెంజెస్ అని చాలా మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ కలిసి ఒక సింపుల్ ఫేస్ డిటెక్టర్లో ఎలా పనిచేస్తాయో ఒక కాన్సెప్ట్ లాగా చూద్దాం. అప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక సింపుల్ ఫేస్ డిటెక్టర్ 3 స్టెప్స్లో పనిచేస్తోంది. స్టెప్ 1, కెమెరా నుంచి ఒక ఫ్రేమ్ అంటే ఒక ఫోటో తీసుకుంటోంది. స్టెప్ 2, ఒక అల్గారిథం ఆ ఇమేజ్లో కళ్ళు, ముక్కు, నోరున్న ప్యాటర్న్ ఎక్కడైనా ఉందా అని పిక్సెల్స్ అన్నింటినీ వెతుకుతోంది. స్టెప్ 3, ఆ ఫేస్ ప్యాటర్న్ దొరికిన వెంటనే దాని చుట్టూ ఒక బాక్స్ గీసి మనకు చూపిస్తోంది. అంతే. సో దీన్ని బట్టి మనకర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏఐ మనలా ఆలోచించి చూడదు. అది జస్ట్ రా పిక్సెల్ డేటాని దానికి ఆల్రెడీ నేర్పించిన జామెట్రిక్ ప్యాటర్న్స్తో మ్యాచ్ చేసి చూస్తుంది. అంతే. ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు. సరే, మనం ఈ టాపిక్ ముగించే ముందు ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ఈ రోజుకి ఎండ్ చేద్దాం. క్విక్గా రీక్యాప్ చేసుకుంటే, ఫస్ట్, కంప్యూటర్ విజన్ అంటే ఏఐకి పిక్సెల్స్లోని ప్యాటర్న్స్ ద్వారా చూడటం నేర్పించడం. సెకండ్, ఇది ఒక చిన్న పిల్లాడికి నేర్పించినట్టే నేర్చుకుంటుంది. థర్డ్, సెక్యూరిటీ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఫ్యాక్టరీస్ ఇలా చాలా చోట్ల దీన్ని వాడుతున్నాం. ఫైనల్గా, లైటింగ్ సరిగ్గా లేకపోయినా, యాంగిల్స్ మారినా ఇది ఇబ్బంది పడుతుంది. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒక ప్రశ్న. కంప్యూటర్కు కనిపించేవి కేవలం నంబర్లే అయితే కొన్నిసార్లు మనకన్నా వేగంగా మిల్లీ సెకండ్లలో ఒక ముఖాన్నది ఎలా గుర్తించగలుగుతోంది? దీని గురించి ఆలోచించండి. మన నెక్స్ట్ ఎనాలిసిస్లో ఏఐకి సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.